హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రొటీన్ లైఫ్ స్టైల్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఇది వచ్చేసి మేమంతా గెట్ టుగెదర్ అయినప్పుడు మా అల్లరనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అనితక్క అండ్ అనితక్క, స్వీటీ, అన్నయ్య మల్లేష్ అన్నయ్య, అనితక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. అండ్ స్వీటీ వాళ్ళ అమ్మాయి, జశ్వంత్ వాళ్ళ అబ్బాయి, అండ్ మా ఇద్దరు పిల్లలు, ఈ ఇద్దరు పిల్లలు, అండ్ ఈమె వచ్చేసి సౌమ్య. అండ్ ఇంతకుముందు మన ఛానల్లో చూసినట్టయితే కన్నయ్య వీడియోస్ ఉంటాయి. సో కన్నయ్య వాళ్ళ మమ్మీ అనమాట. సో కన్నయ్య గారు పరిచయం, కానీ వాళ్ళ మమ్మీ పెద్దగా ఎవరికి పరిచయం ఉండదు. సో వాళ్ళంతా ఇప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు మేము చేసిన అల్లరి. అండ్ ఇంతకుముందు మేము బాచుపల్లిలో ఉండే అనమాట. ఇప్పుడు మేము బాచుపల్లిలో లేము. సో మేము బయటికి వచ్చేసాము. అండ్ అప్పుడు మేము వాళ్ళ బాచుపల్లిలో వాళ్ళ రూమ్ ఖాళీ చేసిన తర్వాత ఇక్కడికి అక్క వాళ్ళు రావటం. అండ్ అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం అనమాట మేము అప్పుడు బాచుపల్లిలో ఉన్నప్పుడు. అండ్ అక్క వాళ్ళకి నేను అక్కడి నుంచి వచ్చేసి 1 year అవుతుంది. అండ్ 1 year నుంచి ఫోన్ చేయంగా ఇప్పుడు వాళ్ళకి మా ఇంటికి రావడానికి టైం కుదిరిందనమాట. అప్పటికే నేను 2 times వెళ్ళొచ్చాను. ఈసారి మీరు రాకపోతే నేను రాను అని చెప్పాను అనమాట. అండ్ ఇక్కడ మేమంతా వంట చేసుకొని తిని కూర్చున్నాము. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా స్వీటీ తీస్తూ ఉంది. మంచిగా ఒక మెమరీలా ఉంటుంది ఆంటీ అని చెప్పి మా అందరి వీడియోస్ కూడా స్వీటీ తీస్తూ ఉంది. అండ్ ఈడు వచ్చేసి కన్నయ్యగాడు అస్సలు ఉండడు. ఇంతకుముందు అయితే చిన్నప్పటి నుంచి వాడు మా దగ్గరే పెరిగిండు. అండ్ వీడు మా కన్నయ్యగాడి తమ్ముడు అనమాట. చాలా ఏడుస్తున్నాడు వాడు, అస్సలు ఉండట్లేడు అలా మమ్మీని వదిలేసి. అసలు కన్నయ్యగాడు మమ్మల్ని వదిలి అస్సలు ఒక్కరోజు కూడా ఉండేవాడు కాదు. కానీ ఇప్పుడు ఫుల్ అల్లరి అయిపోయిండు, అస్సలు ఉండట్లేడు. వచ్చినాక 1 hour ఏడ్చిండు వాడు, ఎంత ఖచ్చితంగా 1/2 hour ఏడ్చిండు, నాన్న వెళ్దాం అని. అండ్ దాని తర్వాత మెల్లిగా వాడిని ఊరుకోబెడితే ఇప్పుడు కొంచెం సెట్ అయ్యిండు వాడు. సో సెట్ అయ్యిండు, ఇల్లు పీకి పందిరేస్తుండు. అప్పటి నుంచి ఆ మంచం పైన బెడ్షీట్ ఉంచట్లేడు, ఏం ఉంచట్లేడు, ఫుల్గా ఆడుతున్నాడు. సరేలే ఆడుకోని అని చెప్పి మేము కూడా వదిలేసామన్నమాట ఎట్లో గట్లా. అండ్ ఇక్కడ మా చుట్టుకి కన్నీగాడు ఆడుకుంటున్నారు. మేమందరం చాలా ఇంపార్టెంట్ ముచ్చట్లలో ఉన్నాము. సో ఇదంతా తీసేది స్వీటీ అనమాట. చిన్ని కన్నిగాడు ఉండట్లేడు, పెద్ద కన్నిగాడు ఉండట్లేడు. అండ్ మేము అందరం కలిసామంటే రచ్చే. మేము ఏంటంటే న్యూ ఇయర్ కానివ్వండి, లేకపోతే దసరా, దివాళీ, ఏదైనా సరే మేము ఇంతకుముందు అంతకోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చాలా గోల చేసేవాళ్ళము. ఏ పండగ వచ్చినా అనితక్కోళ్ళవి 2 buildings సైడ్కే ఉన్నాయి, పక్కనే. అండ్ ఆ 2 buildings జనాలు కూడా మొత్తం గెట్ టుగెదర్ అయ్యేవాళ్ళం. మేము వచ్చిన కాడ నుంచి అక్కడ పెద్దగా ఎవరు గెట్ టుగెదర్ అవ్వటము, అల్లరి చేయటం లాంటివి లేవంట. సో మమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అక్క వాళ్ళు. అండ్ మేము వాళ్ళకంటే ఎక్కువ మిస్ అవుతున్నాం అన్నమాట వాళ్ళని. అండ్ మేము అందరం కలవాలే కానీ వాళ్ళిల్లు వీళ్ళిల్లు అక్కడ ఇక్కడ అని పెద్ద తేడా ఏం ఉండదు. అల్లరి చేయటానికి, మాట్లాడుకోవడానికి ఒక ఇల్లు కావాలి అంతే మాకు. అది ఎవరిల్లా ఎలా ఉంది ఏంటి ఏం పట్టించుకోము. మా మాటలు మాయి, మా ముచ్చట్లు మాయి, మా గోల మాది. సో మేమందరం చాలా చిల్ అయ్యాం ఆ రోజు. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ నేను స్వీటీ ఏమనుకుంటుంది, నేను ఫోటోలు తీస్తున్నాను అనుకోని అది పోజ్ ఇస్తూ ఉంది. సో స్వీటీ ఫొటోస్ కాదు వీడియో అంటే ఇంక ఇదైందనమాట. సో అనితక్క కానీ, సౌమ్య కానీ, నేను అండ్ అక్కడ ఉన్నప్పుడు అయితే మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. అక్కడ ఉన్నప్పుడే కాదు, ఇక్కడికి వచ్చినాక కూడా మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. ఏదైనా మాట్లాడుకోవాలంటే ఫోన్ చేసి గంటలు మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. సో మాకేం అలా అస్సలు ఫీలింగ్ అలా ఏం ఉండదు. ఆమె నాకు ఫోన్ చేయట్లేదు, నేను ఆమెకు చెయ్యాలా, అది ఇది అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. అండ్ అంతక్క చాలా మంచిది. నేను చాలాసార్లు తలుచుకుంటూ ఉంటాను, అనితక్క మంచిది అని. అండ్ అంతే, మనతో మంచిగా ఉంటే మనం వాళ్ళతో మంచిగా ఉంటాం, మనతో మంచిగా లేకపోతే మనం కూడా వాళ్ళతో మంచిగా ఉంటాం, అంతే కదా. అండ్ ఇక్కడ ఫుల్ అల్లరి. అండ్ మా ఆయన స్వీటీ అయితే అది ఇంకా చాలా చిన్నగా ఉండే. మేము అక్కడికి వెళ్ళినప్పుడు 4 years బ్యాక్. అంటే అప్పుడు ఏమన్నా కొట్టుకుంటుండేనా, మా ఆయన ఆమెను 1 కొడితే ఆమె మా ఆయన 2 కొట్టేది. స్వీటీ చాలా మంచిగా మా చుట్టుకి లాగానే బాగా అల్లరి అనమాట. సో మా పనిలో మేముంటే వీడు కాలు సందులోకి వెళ్ళొచ్చి బయటకు వచ్చి లోపలికి వచ్చి వాడాటలో వాడున్నాడు. వాడు చుట్టుకి ఫుల్ ఆడుకుంటున్నారు. అసలు ఆపే పనే లేదనమాట. వాళ్ళు పడతారేమో అని మాకు టెన్షన్ అవుతుంది కానీ వాళ్ళేం పడట్లేరు, ఫుల్ ఆడుకుంటున్నారు వాళ్ళు. అండ్ నేను వచ్చేసి బగారా రైస్, ఇంకేం చేసి పప్పుచారు చేశాను.
వచ్చిన తర్వాత అనితక్క చికెన్ కర్రీ చేసింది. అందరం ఫుల్గా తిన్నాము. తినవన్నీ అక్కడ పాడేసి ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టినాము అనమాట. ఫుల్ మాట్లాడుకున్నాము. ఏముండదండి మాట్లాడుకోవడానికి, కాకపోతే చాలా రోజుల తర్వాత కలిస్తే కొంచెం ఆ ఫీల్ వేరు కదా, చాలా మంచిగా అనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ ఉన్నంతసేపు ఉండి మళ్ళీ మేమందరం మళ్ళీ అక్క వాళ్ళ కార్లో రిటర్న్ బాచ్పల్లి వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ ఉన్నంత వరకు ఉన్నారు. దాని తర్వాత ఇక ఈ చిన్నోడోళ్ళు ఉండలేరు. యాక్చువల్గా అయితే వెళ్దాం పదా, వాళ్ళు వచ్చింది సాటర్డే వచ్చారు. సో పదండి సండే ఉండి మండే వద్దురు కానీ అని చెప్పంటే సరే అని వెళ్ళాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత బాబా మా వాళ్ళు అల్లరి చూడాలి. ఇక్కడ ఎంత అల్లరి చేశారో దానికి డబల్ మళ్ళీ అక్క వాళ్ళ ఇంట్లో ఫుల్ అల్లరి అనమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అనితక్క చికెన్ బిర్యానీ వండింది, అన్నం వండింది, కూర వండింది, అన్నీ ఏమేమో చేసింది. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు మా ఇంటికి తినడానికి రారు, మేము వాళ్ళ ఇంటికి తినడానికి అసలే వెళ్ళాం అనమాట. మేమందరం జస్ట్ ఫన్ ఎంజాయ్ చేయడానికి వెళ్తాము. సో చాలా రోజుల తర్వాత అక్క వాళ్ళు వచ్చారు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈసారి డెఫినెట్గా మేమందరం మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఫుల్ రచ్చ చేయాలి. అండ్ నా వాయిస్ వచ్చేసి మీరు ఇగ్నోర్ చేయాలి, బికాస్ ఫుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. సో దానివల్ల నాకు కొంచెం వాయిస్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మా అనితక్క వాళ్ళ ఇల్లు అనమాట. సో చూసారా, బ్యాగ్ కూడా అక్కడే పెట్టేశాను నేను రాగానే. అండ్ అనితక్క, సౌమ్య, చుక్కి, చిన్న కన్నయ్య. సో పెద్ద కన్నయ్య, చిన్న కన్నయ్య గాడు మాకు తెలుసు కాబట్టి వాడికి తమ్ముడు పుడితే చిన్న కన్నయ్య అవుతాడు కదా ఆటోమేటిక్గా. ఇంకా చెల్లె పుడితే ఏమన్నా కానీ తమ్ముడు కాబట్టి వీడు చిన్ని కన్నిగాడు. ఈ పిల్లలు ఏంటో మా ఇంటికి వచ్చినప్పుడే చాలా అంటే చాలా గోల పెట్టారు. బట్ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కొంచెం బెటర్ అయ్యారు. ఎందుకంటే పక్కనే అనితక్క వాళ్ళ బిల్డింగ్లోనే కాబట్టి వాళ్ళు ఒకవేళ ఏడ్చినా వెంటనే సౌమ్య తీసుకెళ్ళిపోవచ్చు అనమాట వాళ్ళ ఇంటికి. సో అందుకు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వాళ్ళ ఇల్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చుట్టూ తిరుగుతున్నాను. బట్ వాయిస్ కట్ అయింది బికాజ్ పిల్లల వాయిస్కి చాలా రీసౌండ్ వస్తుంది, అందుకనే. సో చూసారా, నేను స్వీటీని ఎక్కిరిస్తూ ఉన్నా, స్వీటీ నాకు ఎక్కిరిస్తూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేమందరం ఆడుకుంటున్నాం, గోల పెడుతున్నాం. వీళ్ళేంటి ఫుల్గా డీజేలు పెట్టి పాటలు పెట్టి డ్యాన్స్ వేసి వీళ్ళ గోల వీళ్ళదనమాట. సో కార్డ్స్ తీశారు అండ్ కార్డ్స్ ఆడుకున్నాం చాలాసేపు. నైట్ 12:30 వరకు కార్డ్స్ ఆడుకున్నాం. 12:30 తర్వాత ఇక పడుకున్నాం అక్కడే అక్క వాళ్ళ ఇంట్లో. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 5కే ఇంటికి వచ్చేసామన్నమాట మేము. ఎందుకంటే కరుణాకు ఆఫీస్ ఉండే. సో అందుకే మేము మార్నింగ్ 5 o'clock లేచి ఇంటికి వచ్చేసాము. అప్పటికి ఆల్రెడీ తిన్నాము, నిద్రపోయేటోళ్ళు పోతున్నారు. అక్కడ చిన్న కన్నిగాడు పడుకున్నాడు, లడ్డు, నేను, మా ఆయన, జస్సు, స్వీటీ, మేము అనితక్క, ఇంతమంది కూర్చొని మేము కార్డ్స్ ఆడుకుంటున్నాము. సో సౌమ్య వాళ్ళ ఆయన చాలా ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారేమో మాకు కూడా తెలియదు, కానీ మాట్లాడుతున్నారు. సర్లే మాట్లాడుకొని వాళ్ళు వదిలేసినాం. మళ్ళీ మా పనిలో మేము ఫుల్ బిజీ అయిపోయామన్నమాట. చాలా మంచిగా అనిపించింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ మేము అందరం గెట్ టుగెదర్ అవ్వాలి, ఫుల్గా చిల్ చేయాలి. చూసారా, ఇదన్నమాట మా హడావిడి. సో స్వీటీ ఇక్కడ కూర్చుంది. స్వీటీ, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పండి ఆంటీ అంటుంది. నేను చెప్పా స్వీటీ అంటున్నా. స్వీటీ ఏమో ఒక్కసారి చెప్పండి ఆంటీ అని సతాయిస్తూ ఉందన్నమాట. సో స్వీటీని అయితే నేను మా ఆయన కలిసి మస్తు సతాయిస్తాము. దాన్ని ఉత్తిగానే ఏడిపిస్తాం, ఉత్తిగానే చిరాకు తెప్పిస్తాం. మాకు ఇష్టం అనమాట, ఊరికే సరదాగా. ఆమె ప్రతిదానికి అలిగేసి వెళ్ళిపోతుంది. నేను చెయ్యా అని చెప్పి అలుగుతుంది. సో అది అలిగినప్పుడు బాగుంటుందని చెప్పి దాన్ని ఎక్కిరిస్తూ ఉంటాం మేము పద్దాకా. సో ఇక్కడ మా స్వీటీ చెప్తా ఉంది, హాయ్ చెప్పండి అని. స్వీటీకి మేము వెళ్తే చాలా హ్యాపీ, మాకు స్వీటీ వచ్చిన చాలా హ్యాపీ అనమాట. సో మంచిగా మా పిల్లల్లా కలిసిపోతూ ఉంటుంది స్వీటీ. సో బయట పిల్ల అనే ఫీలింగ్ మాకు రాదు. సో మేము బయట వాళ్ళం అనే ఫీలింగ్ స్వీటీకి రాదనమాట. అండ్ ఇంతే ఫ్రెండ్స్, మేమంతా కలిస్తే ఇలా ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా న్యూ పర్సన్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.